నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. నేనెవరో తెలుసా? బిషప్ కూతుర్ని. చెప్పండి, నేనెవరు? బిషప్ కూతుర్ని. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? పరలోకంకి వెళ్తున్నా. చెప్పండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను? పరలోకంకి వెళ్తున్నా. నాతో పాటు వస్తారా మీరు కూడా? పాడండి. నేను పోవచ్చు ఉన్నాను పరలోకము, నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. పాడండి గట్టిగా. మీ అందరూ రారా పరలోకంకి? నేను పోవచ్చు ఉన్నాను పరలోకము, నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. వాయిస్ రావట్లేదు. ఇంతమంది ఉన్నారు, చర్చ్ లో ఎట్లా గట్టిగా పాడతారు? పాడండి గట్టిగా. ఇప్పుడు నేను పాడను, మీరే పాడాలి. పాడండి. వెరీ గుడ్. నేను పోవచ్చు పరలోకము, నేను ఆగు. ఎవరమ్మా నువ్వు? కనిపించట్లేదా? నేను డాన్సర్. ఎక్కడికి వెళ్తున్నావు? మేము పరలోకానికి వెళ్తున్నాము. మేమా? ఎవరు లేదండి. సారీ, నేను పరలోకానికి వెళ్తున్నాను. నేను కూడా వస్తానైతే. ఎవరమ్మా నువ్వు అసలు రావడానికి పరలోకంకి? అదేంటమ్మా ఎవరంటావు? నేను డాన్సర్ అని చెప్పాను కదా. ఆయన చెప్పలేటరా మీరు అంతా? మీరు డాన్సర్ నేర్పించారు. చర్చ్ లో పాటలు ఉంటే యాక్చువల్లమ్మా ఎవరు నేర్పిస్తున్నారు? నేనే. ఆయన డాన్సర్ అనేది మాత్రం పరలోకానికి రాలేదమ్మా. చెప్పండి ఈమెకి. నేను వస్తానండి. నేను అక్కడ డాన్స్ చేసి దేవుడు ద్వారం తెరిచినట్టు చేస్తాను. అయినా పరలోకంలో డాన్సర్స్ కి ప్రవేశం లేదు. తెలియదా మీకు? నేను వస్తున్నాను, జరగండి. సరే రండి. నేను నేను కాదు, ఇప్పుడు మేము. సరే మేము వెళ్ళు మేము పోవచ్చు నువ్వెవరమ్మా? సింగర్ని. ఇంతకీ నువ్వు గ్రేట్ సింగర్ అయితే ఇప్పుడు నా ముందుకు ఎందుకు వచ్చి నించున్నావు నువ్వు? నేను పరలోకం దానికి. అవునా? పరలోకంలో సింగర్స్ కి ప్రవేశం లేదు కదా? ఎందుకు లేదు? నేను ఒక పాట పాడితే పరలోక ద్వారా తెరుచుకుంటాయి. అవునా? సరే అయితే వచ్చి నించోండి. నేను పోవచ్చు ఉన్నాను పరలోకము, నేను పోవచ్చు ఉన్నాను పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. పాడండమ్మా మీరు కూడా. ఎవరమ్మా మీరు? ఆపండి ఆపండి. ఈ పాట ఏంది? సంగీతం లేదు, వాయిద్యం లేదు. చర్చిగా శవం ముందు పాడుతున్నట్టే ఉంది. అసలు నువ్వెవరమ్మా? నేనా? నేను వాయించాను. పక్కకి తక్కువ అదో అక్కడ కూర్చొని కొడుతున్నట్టు ఇంతసేపు. ఆయనకి ఎవరు నేర్పించారు? నేను. సరే కానీ ఏడు మొక్కలు పెట్టుకొని ఎక్కడికి పోతారు? మా అందరిని చూస్తే నీకు ఏడుపు మొక్కలా ఉందా? మేమందరం సంతోషంగా పరలోకానికి వెళ్తున్నాం. నవ్వుకుంటా పోతున్నా అని. మేమందరం పరలోకానికి వెళ్తున్నాం. సరే నేను వస్తా పరలోకానికి. సింగర్స్ కి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకి ప్రవేశం లేదు పరలోకంలో. నేను లేని చర్చిలో పాటలుగా స్టార్ట్ చేయరు. సరే అమ్మా, వచ్చి నించో. మీరు వాడండి, నేను ఆడ కొట్టిస్తా. పరలోక ద్వారాలు తెరుచుకోవాలి. సరే సరే. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము. మేము పరలోకానికి వెళ్తున్నాం. ఇంతకీ నువ్వెవరమ్మా? ఏ కాలి కొత్త వస్తాడు, నీకు తెలియదా? నాకు చూస్తే అర్థమైతే లేదా? చూడు ఇవన్నీ పెట్టుకున్నారా? ఇది కాలేజ్ ధన్వంతరాలి. లైట్లు ఫ్యాన్లు అసలు ల్యాండ్ కొన్నది నేను. ఇంతకు మీరెక్కడికి వెళ్తారు? నువ్వెవరు? నేను బిషప్ కూతుర్ని. బిషప్ కూతురు? నీకు అది కూడా తెలియదా? మన చర్చిలో నేనే కొనిచ్చిన కదా అన్ని. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? మేమందరం పరలోకానికి వెళ్తున్నాం. నన్ను తీసుకోకుండా పోతారా మీరు? ఈ కాలేజ్ ఇంత ధన్వంతరాల్ని. అయినా బైబిల్లో ఉంది, నీకు తెలియదా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంట దూరుట సులభమని. డబ్బులుంటే ఏ డోర్లైనా దూరొచ్చా మధ్యలో.
సరే అమ్మారా. నేను పోవచ్చు ఉన్నాను. ఓకే. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేమందరం పరలోకానికి వెళ్తున్నాం. పరలోకానికి వెళ్తురా? నన్ను వదిలేసి వెళ్తురా మీరు? ఇంతకీ నువ్వెవరు? నేను ఎవరా? నేను తెలంగాణ జ్ఞానవంతురాలి. నేను నన్ను వదిలేసి వెళ్తారా మీరు? అయినా జ్ఞానవంతులకు పరలోకంలో ప్రవేశం లేదు కదా? ఎందుకు లేదు? పరలోకంలో నాకెందుకు ప్రవేశం లేదు? నేను బైబిల్ ఎన్నిసార్లు చదివినా తెలుసా మీకు? నేను ఎన్నిసార్లు చదివినా తెలుసా మీకు? తెలియదమ్మా, చెప్పు. నేను ఒక్కసారి చదివిన బైబిల్. నేను ఒక్కసారి బైబిల్ చదివినా. మీరు చదివిరా? మీరు చదివిరా చెప్పండి. నన్ను ఏ వచనం అడిగినా నేను చెప్తానేను. అలాంటి నన్ను వదిలేసి పరలోకం వెళ్తారా మీరు? సరే అమ్మా, వచ్చి నించో పరలోకానికి. నేను కూడా వస్తా. నేను పోవచ్చు ఉన్నాను. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. నువ్వెవరమ్మా? నిన్ను చూస్తేనే భయం వేస్తుందమ్మా. మేమందరం పరలోకానికి వెళ్తున్నామా? మనం కొంచెం దూరం ఉండి మాట్లాడు, మాకు భయం వేస్తుంది. ఎక్కడికి వస్తావు? పరలోకంలో బలవంతులకు ప్రవేశం లేదమ్మా. సరే అమ్మా, వచ్చి నించో. మిమ్మల్ని చూస్తే మాకే భయం వేస్తుంది. దూరం నించోండి. నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. ఎవరమ్మా నువ్వు? నేను పాపినమ్మా. పాపే. దూరం వెళ్ళిపోండి, దూరం వెళ్ళిపోండి. నీకు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను పరలోకానికి క్షమాపణ అడగటానికి వచ్చినాను. పరలోకంలో పాపులకు ప్రవేశం లేదు. ఎందుకు లేదు? నేను దేవుని క్షమాపణ అడుగుతాను. అవునా? ఏమంటారు? సర్లే, వచ్చి నించో. దూరం నించో, దూరం నించో. నేను పరలోకం. సరే. నేను పోవచ్చున్నాను పరలోకము. నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. నేను పోవచ్చు ఉన్నాను పరలోకము. పరలోక ద్వారం వచ్చేసింది. అందరు చూడండి, ఇక్కడే పరలోక ద్వారం. ఇప్పుడు చూడండి, నేను బిషప్ కూతుర్ని. మీ అందరికి తలుపు తెరవడేసయ్యా, నా కోసమే తెరుస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఎట్లా తెరుస్తాను. ఏసయ్యా, నేనయ్యా బిషప్ కూతుర్ని. నేను వచ్చాను పరలోకంకి. తలుపు తెరవండి ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. పదకే బిషప్ కూతురు ఏంటి? ఏసయ్యా, ఓ ఏసయ్యా, నేను వచ్చినాను ప్రభా. నేను గుర్తుకున్నానా నీకు? నేను నీ చర్చిలో సంఘంలో యాక్షన్కి పిల్లలకి డాన్స్ నేర్పిస్తాను కదా ఏసయ్యా. నేను లేదే డాన్స్లు ఉండవు కదా ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. ఏసయ్యా, ఓ ఏసయ్యా, డోర్ తీయ్యా. ఏసయ్యా, తలుపు తీయండి ఏసయ్యా, నేను బిల్లాలు వచ్చాను. నీకోసం ఒక పండుగ పడతాను. పరలోకము నా దేశం. అమ్మా జరు జరు తక్క. పరలోకం ఇదే. ఏసయ్యా, ఏసయ్యా, నేనయ్యా వాయిద్యం వాయించాలని వచ్చాను. తలుపు తీయ్యా. ఏసయ్యా, నీకోసం తండ్రి ఏసా వాయిద్యం వాయిస్తున్నా. జరగమ్మా జరుగు. అన్నట్టు జరుగు కదా, డబ్బు ఉంటుందా? ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, డోర్ తెరవా. ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ఇజ్జత్ తీసేయ్ ప్లీజ్. నేను నీకు నా గోల్డ్ రింగ్స్ అన్ని ఇచ్చేసేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, డోర్ తెరేసయ్యా. ఏసయ్యా, ధనం ఉంటేనే కాదు, జ్ఞానం కూడా ఉండాలి. పక్కన ఏసయ్యా, ఓ ఏసయ్యా, నేను వచ్చిన నీ వాక్యం రోజు చదివినా. నేను ఒక్కసారి బైబిల్ ఖతం చేసిన. నేను దేవా, ఓపెన్ చేయండి దేవా. బలం ఉంటేనే కాదు, బుద్ధి కూడా ఉండాలి.
ప్రభా నన్ను క్షమించండి ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించండి ఏసయ్యా. ఏసయ్యా నన్ను ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రభా, ప్రభా నన్ను క్షమించండి ఏసయ్యా, నా పాపాలను క్షమించండి ఏసయ్యా. అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతమందికి డోర్ అయ్యో డోర్ అక్రమం చేయవారులారా, మీరెవరో నేను ఎరగను, వెళ్ళిపోండి. లోకపరంగా ధనము, సౌందర్యము, అందచందాలు, ఏదో సింగర్స్, ఇలా హోదాలు ఏదో ఏదో సంపాదించామని అనుకుంటే వారికి పరలోకం లేదు. ఎవరైతే దీనంగా ఉండి నా ఎదుట తన మనసులను దీనంగా పరుచుకొని నన్ను క్షమాపణ అడిగిన వారికే, రక్షణ పొందిన వారికే పరలోకం, అంతేగాని మీరెవరికి లేదు. అక్రమం చేయవారులారా, వెళ్ళిపోండి. అయ్యో మనకు పరలోకం లేదు. ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా అర్థమైపోయింది. ఎన్ని దేవుడు లేకుండా ఎన్ని గొప్ప మరి ఉన్నా కూడా అవన్నీ కూడా ఎందుకు కూడా పనికిరావు. రక్షణ ఉంటేనే, మారుమనసు ఉంటేనే పరలోకం, కానీ లేకపోతే పరలోకం అనేది లేదు. సరే, ఈ సమయంలో